మరొకసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మరొకసారి మనం చదువుకుందాం. బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు అంటే చాలా గొప్పవాడు. ప్రధాన యాజకుడు మించిన వాడు ఇంకెవడు ఇంకా పైన లేరు. ద హైయెస్ట్ ఈజ్ ప్రధాన యాజకుడు. యాజకులు చాలామంది ఉంటారు, కార్యక్రమాలు చేసి యాజకులు చాలామంది, కానీ ప్రధాన యాజకుడు మాత్రం ఈజ్ హైయెస్ట్ మ్యాన్ ఇన్ హోల్ టెస్టమెంట్. పాత నిబంధన గ్రంథంలో అతడే చాలా గొప్పవాడు. సో ఇప్పుడు ఆ యూదులు అనేటి వాళ్ళు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు ఈ ప్రధాన యాజకుడు అంటే చాలా గొప్పగా చెప్తారు. అసలు మీకు ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడని కొన్నిసార్లు వారిని, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని ప్రశ్నించేవారట, అవమానించేవారట. అందుకని వాళ్ళకి పౌలు సమాధానం చెప్తూ, దేవుని కుమారుడని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అని ప్రధాన యాజకుడు, దేవుని కుమారుడని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని ఆయన నిరూపిస్తున్నాడు, ప్రూవ్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడట? తెలివి లేని వారి పట్ల 2వ వచనంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 2వ వచనం, తాను కూడా బలహీనతల చేత ఆవరించబడిన వారి ఎడల, తాను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున, ఏంటండి ఎవరండి వాళ్ళు? ఏమీ తెలియదు. ఆమేన్. హల్లెలూయా. ఏం తెలీదు? దే ఆర్ ఇన్నోసెంట్స్. వాళ్ళకి ఏం తెలియదు. కొన్నిసార్లు ఏదైనా తప్పు చేస్తారనుకోండి, చిన్న కుమారుడు అడిగి తెలియదు, ఈ డోంట్ నో, అది నిప్పని తెలియదు, లేకపోతే అది తప్పని తెలియదు, లేకపోతే అది ఏదో అని తెలియక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో అలా తెలియని పరిస్థితుల్లో చూడండి 2వ వచనం మరొకసారి, తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, నెంబర్ 1 ఏమీ తెలియని వారిని ఎడల, 2వది త్రోవ తప్పిన వారి ఎడల, తాలిమేనంటే దయ కరుణ చూపవలసిన వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 రకాల మనుషుల గురించి అతను మాట్లాడుతున్నాడు. ఒకటి ఏమీ తెలియనివాడు, 2వది త్రోవ తప్పినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కరుణ కలిగిన వాడై, దయ కలిగిన వాడని మనందరికీ తెలుసు. కొన్ని బేసెస్ మీద దేవుడు ఆయన కరుణ చూపిస్తాడు, కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు కూడా ఏం చేసేవాడంటే, ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల, లేకపోతే ఆ పరిస్థితుల గుండా వెళ్ళిన వారి ఎడల ఖచ్చితంగా దయ చూపవలసిన వాడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ మానవ పరిస్థితులు, ఆ మానవ సమస్యలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి, అలా తెలియని వారి ఎడల, ఇప్పుడు తెలియకుండా చేస్తాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? అవన్నీ ఏమంటే తెలియకుండా చేస్తాడు, అని తెలీదు, కూరలో నీళ్ళేస్తాడు. ఏం చేస్తారు మీరు? చెప్పండి, ఏం చేస్తారు? చిన్న కుమారుడు తెలియక మీరు ఎంతో చక్కగా ప్రయాసపడి మార్నింగ్ వెళ్ళి చేపలు కొని, ఎంతో కష్టపడి వాటిని తోమి కడిగి మసాలా రుబ్బి, అది రుబ్బి ఇది రుబ్బి ఏదో చేసి మొత్తానికి మంచి చేపల కూర వండారు. ఏసు రక్తం జై. తీరా వండి అలా బయటికి వెళ్ళేలాగా మీ ఓడు చొమ్ముడు నీళ్ళట్టుకొచ్చి అందులో వేసాడు. జనరల్గా మీకు చాలా కోపం వస్తుంది. యూ విల్ గెట్ మోర్ యాంగ్రీ. బట్ లాజికల్గా, ప్రేమపూర్వకంగా, దయపూర్వకంగా ఆలోచన చేస్తే నీకేంటది? తెలియక. ఏంటంటే అది తెలియక. యూ డోంట్ నో. దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డా వాడికి తెలియదు. మనకి ఎంత కోపం వచ్చినా సరే, ఎంత
కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని అంతటిని అలా అణుచుకుని ఏం చేస్తామండి, ఆ కోపాన్ని అంతా కూడా అలా అణుచుకుని, అయ్యో తెలియక, ఈ బాబుకి తెలియక అలా చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా అలాంటి వాడే. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా తెలియక ఆయనకి వ్యతిరేకంగా తిరగబడిన సందర్భాలు ఉంటాయి, తెలియక వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి, దేవుని గురించి పరిపూర్ణమైన అవగాహన లేక ఆయనకి వ్యతిరేకంగా మనం మాట్లాడిన సందర్భాలు ఉంటాయి, దేవుని గురించి పరిపూర్ణమైన అవగాహన లేక మనం ఆయనకి వ్యతిరేకంగా తిరగబడిన పరిస్థితులు ఉంటాయి. అందుకని పౌలు అంటాడు, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, 12, 13 ఆ వచనాలు చదవండి. పూర్వము, ఎప్పుడు? ఇప్పుడు కాదు, బిఫోర్. పూర్వం నేను హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఓకే, అక్కడ ఉండండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తెలియక, ఎలాగా? ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. ఎలాగా? ఏం తెలియక? ఆయన నిజమైన దేవుడని తెలియక, ఆయన నిజమైన ప్రభువు అని తెలియక, ఆయనే విమోచనని తెలియక, ఆ క్రీస్తు అంగీకరించిన వారిని నేను ఏం చేశాను? దూషించాను, హింసించాను, హాని చేశాను, చంపించాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశాను. ఎలాగా? తెలియక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రోజున కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనకి తెలియక మన అపరాధములు చేసి ఉండొచ్చు. నిశ్చయముగా దేవుని చేత కనికరించబడతాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో తెలుసా? మన బలహీనతలందు సమాన అనుభవం లేనివాడు కాదు, నిశ్చయముగా ప్రతి అనుభవం కలిగిన వాడు. మనం తెలియక త్రోవ తప్పిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన మీద దయ చూపించేవాడిగా ఉన్నాడు, కరుణ చూపించేవాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక ఏం పొందుకున్నాను? అమ్మ, మీకు అర్థమవుతుందా? పౌలు కూడా ఒకప్పుడు తెలియక, ఏంటండి అది? ఈ డోంట్ నో, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. ఎందుకు హింసించావు పౌలా? ఎందుకు బాధ పెట్టావు? ఎందుకు హాని చేసావు? ఎందుకు చంపేశావు? క్రీస్తును అంగీకరించే వారి పట్ల ఎందుకు ఇంత దుర్మార్గంగా నువ్వు ప్రవర్తించావు? ఐ డోంట్ నో, తెలియక అలా చేస్తానండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలియక అలా చేసేసాను, ఐ డోంట్ నో. అందుకని పౌలు అంటాడు, తెలియక అవిశ్వాసములను చేసి గనుక దేవుడు ఏం చేశాడో తెలుసా? నన్ను కనికరించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా కనికరించాడో తెలుసా? తన పరిచర్యకు నియమించి. ఆమేన్, హల్లెలూయా. తెలియక అజ్ఞానములో తెలివి లేనివాడిగా, త్రోవ తప్పినవాడిగా, ఇష్టానుసారంగా హాని చేసిన ఆ వ్యక్తిని దేవుడు ఎంత కనికరించాడంటే, ఎంత కృప చూపించాడంటే తన పరిచర్యకు నియమించాడు. ఆమేన్, హల్లెలూయా. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున, నమ్మకమైన వాడిగా ఎంచాడట దేవుడు. ఎందుకు? తెలియక అలా చేశాడు. అజ్ఞానంలోనో తెలివి తక్కువతనంలోనో అలా చేసేసాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు దేవుని పట్ల, పరిస్థితుల పట్ల, వ్యతిరేకతల పట్ల మనం కూడా తెలియక, మరి ఆ పరిపూర్ణమైన జ్ఞానం లేక, పరిపూర్ణమైన అవగాహన లేక మనం కూడా కొన్నిసార్లు మనం వ్యతిరేకంగా మాట్లాడేస్తూ ఉంటాం. అవతల వ్యక్తి గురించి మనకు సరిగ్గా తెలియక మనం వాళ్ళని దూషిస్తూ ఉంటాం. దేవుని గురించి పరిపూర్ణంగా తెలియక కొన్నిసార్లు ఆయనకి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉంటాం.
జరగలేదని, ఆ కార్యాన్ని మనం పొందుకోలేకపోయామని, అది మనకు దూరం అయిందని, అలా జరిగింది, నష్టం వచ్చిందని, వాయి వచ్చాను ఈ వచ్చని చెప్పి మనం ఏదో తెలియక మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మన మనసు తెలుసు కదా, అయ్యో పాపం ఈవిడ కోపంలో ఉద్రేకంలో అలాగ మాట్లాడేసింది అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కనికరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన కనికరమ కలిగిన దేవుడు. నేను అంటాను, మనము కూడా అలాంటి కనికరమ కలిగే ఉండాలి. ఆమేన్. కొన్నిసార్లు కొన్నిసార్లు ఎవరో ఒక వ్యక్తి, మీకు బాగా తెలిసిన వ్యక్తి, పాపం ఆడుకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదో సమ్ రీజన్స్ బట్టి మీ డబ్బులు దొంగలించేసాడు, వాడు మీ ఇంట్లోంచి డబ్బులు తీసేసాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అలా అనుకోండి. ఆ విషయం మీకు తెలిసింది. మనం ఏం చేయాలంటే పోలే పాపం వీడికి ఏ పరిస్థితిలో వాడు డబ్బులు తీస్తాడు, ఏ పరిస్థితిలో వాడు ఆ విధంగా చేయాల్సి వస్తుందో, వాడిని మనం దాన్ని ఒక శత్రువులాగా, ఒక దొంగలాగా, ఒక గజ దొంగలాగా, ఒక దుర్మార్గుడిలాగా వాడిని చిత్రీకరించకుండా, లేకపోతే వాడిని ముద్ర వేయకుండా, ఒకవేళ వాడిని కనికరపడితే, వాడి మీద నువ్వు కనికరం చూపిస్తే నిశ్చయంగా కూడా మారిపోతాడేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కరుణించాడు కాబట్టి అపోస్తలుడైన పౌలు కరుణించబడి తిని, కనికరము పొందుకుంటుని, కరుణించబడుతుని. ఎలా కనికరించబడ్డాడు? ఎంత గొప్పగా కనికరించబడ్డాడంటే ఆయన తన పరిచర్యకు నన్ను నియమించి నమ్మకమైన వాడిగా ఎంచాడు. హల్లెలూయా. నీ డబ్బులు దొంగిలించేసేవాడు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఎలాగ ఎంచుతావు? నీ పనికి ఆటంకం చేస్తున్నావని నమ్మకమైన పనివాడిగా నువ్వు ఎలా ఎంచుతావు? నీ పనిలో ఉన్న వారిని హింసిస్తూ, దూషిస్తూ, నాశనం చేస్తున్న వాడిని నువ్వు ఎలాగా నమ్మకమైన వాడిగా ఎంచుతావు? కానీ దేవుని కనికరం ఎంత గొప్పదంటే అలాంటి వాడిని కూడా నమ్మకమైన వాడిగా ఎంచుతాడు. హల్లెలూయా. అంత దుర్మార్గుడిని కూడా, అంత హింసకుడిని, దోషకుడిని, హత్య చేసిన, హాని చేసిన వాడిని కూడా సహితము దేవుడు ఏం చేస్తాడంటే తెలియక అవిశ్వాసంలో చేసాడండి. నిజంగా అతడు తెలిసిన తర్వాత ఆడే బోడని దెబ్బలు తింటాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఆడు కొట్టడం కాదు కదా, ఆడే బోడని దెబ్బలు తింటాడు, ఆడే బోడని అవమానాలు పొందుతాడు, ఆడే ప్రభు కొరకు చెరసాల సహితం ఎదుర్కొంటాడు. హల్లెలూయా. వాడే మరణము సహితం ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు గురించి ఆయనకి పరిపూర్ణంగా తెలిసిపోయింది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక అవిశ్వాసముతో చేసిద్దని కనుక నేను కనికరం పొందుకున్నాను. ఎంత కనికరం పొందుకున్నాడంటే తన పరిచర్యకు నియమించి, ఏంటంటే పరిచర్యకు నమ్మకమస్తు నన్ను బలపరిచిన. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకస్తుడిగా ఎంచి ఏం చేశాడు? బలపరిచాడు. ఎవరిని? తెలియక అవిశ్వాసముతో చేసేసిన. పౌలా, నువ్వు ఎంత దుర్మార్గుడివో తెలుసా? యేసు ప్రభు నా రక్షణ పొందుకున్నవారు నువ్వు ఎంత గాయపరిచావు, ఎంత హింసించావు, ఎంత బాధ పెట్టావు అని అతని మీద దేవుడు ఏం చేయండి? ఉగ్రతను కురిపించలేదు. కానీ ఏం చేశాడట? తెలియక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో అనేక సార్లు మనం తెలియక, చూడండి అపోస్తల కార్యంలో కొన్ని విషయాలు మనం చూసి, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 17వ వచనం. సోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితరని నాకు తెలియను. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చెప్పారండి? తండ్రి, వీరు ఏం చేయించుకున్నారో వాళ్ళకి తెలీదు. సో నువ్వేం చేయాలి? వాళ్ళకి క్షమించేయాలి. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు కూడా అక్కడ ఉన్న వారందరికీ వాక్యాన్ని బోధిస్తున్నాడు. యేసు ప్రభుని సిలువేసిన విధానం గురించి, ఆయన చేసిన సిలువ పరిస్థితుల గురించి, ఆ దేవుడి పట్ల, క్రీస్తు పట్ల వారు వ్యవహరించిన కార్యక్రమాలన్నింటి గురించి చెప్పుకొస్తూ ఏమంటాడో తెలుసా? సహోదరులారా, మీరును మీ అధికారులు కూడా తెలియక చేసిద్దరని నాకు తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభుని అంగీకరించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. యేసు ప్రభు గురించి వినడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళ హృదయంలో ఏదో ఒక గిల్టీ ఉండిపోయింది. ఏ ప్రభువునైతే మేము నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నామో ఆ ప్రభుని మేము ఏం చేసాం?
సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేశాం. మా అధికారులు ఏం చేశారు? ఆయన సిలువేసేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పేతురు వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గిల్టీనెస్ని, ఆ వేదనని, లేకపోతే ఆ బాధని ఎలా తొలగిస్తున్నాడంటే వాక్యం ద్వారా చెప్తున్నాడు, సహోదరులారా మీరేమీ ఫీల్ అవ్వకండి. ఆమేన్, హల్లెలూయా. ఈ నోనటి వరి, దాని గురించి ఏం బాధపడకండి. దేవుడు తెలియక చేసిన వారిని కరుణించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తెలియక చేసిన వారి ఎడల ఎలాంటి దేవుడై ఉన్నాడు? కరుణించే దేవుడై ఉన్నాడు. అందుకని సహోదరులారా మీరును తెలియక చేసిద్దరని నాకు తెలియను. ఐ నో ఫర్ ష్యూర్, నాకు తెలుసు ఆ విషయం. మీరు ఉద్దేశపూర్వకంగా చేయలేదు. నిజంగా ఆయన ప్రభు అని, రక్షకుడని, నీకోసం వచ్చిన దావీదు కుమారుడని నీకు తెలియదు. ఒకవేళ తెలిస్తే అందరిలాగా మీరు కూడా ఆయన వెంబడించెదరు. హల్లెలూయా. మీకు తెలిస్తే ఆయన మీరు అంగీకరించెదరు. మీకు తెలిస్తే ఆయన దగ్గరగా మీరు ఉందరు, ఆయన శిష్యులుగా మార్చబడదురు. కానీ మీకు తెలియక అలా చేసేసారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాళ్ళు ఏమో చేయబడతారంటే నిశ్చయముగా ఏమవుతారు? కనికరించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును. అపోస్తల కార్యము 26వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. నజరుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. ఎవరికి వ్యతిరేకంగా? ఎవరికి వ్యతిరేకంగా? నజరుడైన యేసుకు వ్యతిరేకముగా. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల అధికారాన్ని పొంది పరిశుద్ధులను అనేకులను ఏం చేశానో తెలుసా? చెరసాలలో వేశాను. వారిని చంపినప్పుడు వాళ్ళు చంపేస్తే, స్టెఫను లాంటి వాడిని చంపేస్తే ఆ చావును అతడు సమ్మతించాడు. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంతం పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము కలిగిన వాడై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చేశాడో చూడండి. ఇవన్నీ ఎలా చేశాడు? మీరు అక్కడ అన్నీ చదివారు కదా, 26వ అధ్యాయం 9వ వచనం. ఇంకా అలా చదువుకుంటే వెళ్తే చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు అన్నీ చదివిన తర్వాత మనకి ఏమర్థమైంది తెలుసా? ఇన్ని చేసినోండి ఏం చేయాలండి? కనీసం అంటే ఇన్ని చేసినోండి మనం ఏం చేయాలి? ఇన్ని చేసినోండి ఏం చేయాలండి? చెరసాల్లో పెట్టాడంట, చంపేశారంట, బాధ పెట్టాడంట, ఎన్నో కార్యక్రమాలు చేశారట. కానీ ఒకటి మాత్రం మనం తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? తెలియక అవిశ్వాసముతో చేసి తిని గనుక నేనేం చేయబడ్డాను తెలుసా? కనికరించబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు ఎలాంటి ప్రధాన యాజకుడు తెలుసా? మన ప్రధాన యాజకుడు ఎలాంటి ప్రధాన యాజకుడు తెలుసుగా? ఏంటండి? ఎలాంటి వాడు? తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారిని ఎడలను తాలిమి చూపగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ పై వచనాల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆ పై వచనాల్లో మనం చూసినట్లయితే 15వ వచనం మరొకసారి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సమాన అనుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము చేయలేనివాడు ఉన్నాడు గనుక మనము కనికరింపబడి, ఆమేన్, మన బలహీనతలో లేకపోతే మనం తెలియక చేసిన పరిస్థితుల్లో, శారీరక బలహీనతలను బట్టి, భూ సంబంధమైన బలహీనతలను బట్టి, ఆమేన్, తెలియక
గనుకంటే మన బలహీనతల గురించి ఆయన ఎరిగినవాడు గనుక, మన పరిస్థితులను ఎరిగినవాడు గనుక, మన త్రోవ తప్పిన వారమని ఆయన ఎరిగినవాడు గనుక, తెలియకల ఆ బలహీనతలో పడిపోయామని, ఆ పరిస్థితుల్లో పడిపోయామని, తెలియక దారి తప్పిపోయామని ఆయనకు ఎరిగినవాడు గనుక మనం ఏమేమంటే మనం కనికరించబడ్డాము. ఆమేన్. దేవుడు మనల్ని ఎందుకు కనికరించాడో తెలుసా అండి? తెలియక మరి ఆ బలహీనతలో లేదా పరిస్థితుల్లో అలా చేశారని చెప్పి దేవుడు ఏం చేశాడంటే కనికరించాడు. ఆమేన్. అందుకని ఇక్కడ మన వాక్యం చదివినట్లయితే కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందును. సమయోచితమైన సహాయం కొరకు ఈ కనికరించబడిన ఈ వ్యక్తి సమయోచితమైన సహాయం కొరకు, సమయోచితం అంటే అనుకూలమైన వాడి ఆ పరిస్థితిని బట్టి ఆ సహాయాన్ని పొందుకోవడానికి కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దనకు చేరుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ధైర్యంతో మనం ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళచ్చు. ఎందుకంటే మన బలహీనతల్లో, మన పరిస్థితుల్లో, మన ఇబ్బందుల్లో తెలియక త్రోవ తప్పిన వారమే ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? మనం కనికరించి సమయోచితమైన సహాయం కొరకు ఆ కృప పొందుకున్నట్లుగా ధైర్యంగా సింహాసనం దగ్గరికి రమ్మంటున్నాడు. హల్లెలూయా. మేము ఎలా రాగలమండి? సిలువేయండి, సిలువేయండి అని మేము అరిచాం కదండి. ఆయన చంపేయండి అన్నాం కదండి. ఆయన దెయ్యాలకి నాయకుడు అని మేము అన్నాం కదండి. ఆయన మేము అలాగన్నాం కదండి. ఆయన మేము ఉమ్మేసాం కదండి. మేము అలా చేసాం కదండి, ఇలా చేసాం కదండి. లేదు లేదు, మీరును మీ అధికారులను ఏం చేశారు? తెలియక మీరు అలా చేసేసారు. ఏం పర్వాలేదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే క్షమించే దేవుడు, కనికరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కొన్నిసార్లు మానవులుగా కొన్నిసార్లు తెలియక కొన్ని తప్పిదములు చేసినప్పుడు, తెలియక కొన్నిసార్లు దారి తప్పిపోయినప్పుడు, తెలియక కొన్నిసార్లు మనం దారి తప్పిపోతుంటాం. ఆమేన్, హల్లెలూయా. అన్నోయింగ్లీ తెలియకుండా దారి తప్పిపోతుంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన మీద కోప్పడ్డట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన ఉగ్రతను మన మీద చూపించడట. ఆ బలహీనతను బట్టి దేవుడు తన ఉగ్రతను మన మీద కురిపించాడట. ఏం చేస్తాడో తెలుసా? కనికరించబడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మానవ జీవితంలో అనేక సందర్భాల్లో మన ప్రధాన యాజకుడు ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే కనికరమ కలిగిన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే కనికరము చూపగలిగిన ప్రధాన యాజకుడు. అయ్యో తెలియక. చూడండి, కొన్ని ఎఫెసీలకు, రోమిలకు రాసిన పత్రిక కూడా చదవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదివినా పర్లేదు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఓకే. వారు దేవుని యందు అయినను వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. 3వ వచనం చాలా ఇంపార్టెంట్, మనకు కావాల్సిన వచనం అది. 3వ వచనం. ఓకే. ఎలాగంటే వారు ఏమెరుగక, వాళ్ళు దేవుని యొక్క నీతి వాళ్ళకి తెలియదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు ఆసక్తి కలిగిన వారై వారు, 2వ వచనంలో, వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకు జ్ఞానానుసారమైంది కాదంటే, ఎందుకంటే వారు దేవుని యొక్క నీతిని ఎరుగక. ఆమేన్. మీరు కావాలితే ఆ ఎరుగ కన్నా అన్నీ కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. దేవుని నీతిని ఎరుగక. ఏలయనగా దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఏం చేయలేదు? దేవుని యొక్క నీతికి వారు లోబడలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు లోబడలేదు? ఎందుకు లోబడలేదండి? దేవుని నీతి వాళ్ళకి తెలియక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నీతి కోసం వాళ్ళకి తెలియక ఆ నీతికి వారు స్వనీతిని స్థాపించుకున్నారు. చూడండి మరొకసారి 3వ వచనంలో, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచున్నారు. వాళ్ళ సొంత నీతిని స్థాపించాలనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి దేవుని నీతి గురించి తెలియక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు మనకు తెలియక, ఆమేన్, హల్లెలూయా, తెలియకైతే పర్లేదు, తెలిస్తే మాత్రం దేవుడు ఊరుకోడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నీతిని తెలియదు, తన సొంత నీతిని స్థాపించుకున్నాడు, అప్పుడు ఖచ్చితంగా దేవుడు కనికరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన ఏంటండి అది? తమలో నుండి అజ్ఞానము చేత. ఏంటది? తమలో ఉన్నటువంటి ఏ జ్ఞానం అది? అజ్ఞానం. హృదయ కాఠిన్యము, అంధకారము కలిగిన మనసు కలిగిన వారై. ఆమేన్, హల్లెలూయా. వారు అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులను కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆమేన్. దేవుని జీవం నుంచి వేరైపోయారు, దేవుని జీవ మార్గములో లేరు, వాళ్ళు వేరుగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానము చేత. నిజంగా జ్ఞానము లేదు, ఆ దేవుని నీతి వాళ్ళకి తెలియదు, ఆ విశ్వాసం వాళ్ళకి లేదు. తెలియక అవిశ్వాసముతో చేశాను. దేవుని నీతి వాళ్ళకి తెలియక తన స్వబుద్ధిని వాళ్ళు స్థాపించుకుంటున్నారు అజ్ఞానము చేత. ఆమేన్, హల్లెలూయా. ఏ జ్ఞానము? అజ్ఞానము. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు అంటే ఈ లోకంలో మీరు ఇప్పుడున్న టెక్నాలజీలో అన్ని జ్ఞానాలు పెరిగిపోతాయి. జ్ఞానము పెరిగే కొలది పరిస్థితులన్నీ కూడా మనకు సులువైపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు తెలియక అజ్ఞానము చేత, ఆమేన్, హల్లెలూయా, దేవుని యొక్క జీవమునకు వేరైపోతుంటాం, దూరం అయిపోతుంటాం. దేవుని యొక్క జీవమునకు, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారం అయిపోతాం మనం. తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. ఎందుకు తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారంటే వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారి మనసులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని బట్టి. హల్లెలూయా. ఎందుకంటే అలా ప్రవర్తిస్తాడు ఆయన? దేవుడంటే ఎందుకంటే అంత కోపం? దేవుడంటే ఎందుకండి? అజ్ఞానం, ఆయనకు తెలీదు. ఎందుకంటే అంత కఠినంగా వ్యవహరిస్తుంటాడు? ఏమో తెలీదు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే వారిని కనికరించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అజ్ఞానము చేత, తెలియక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా కొన్ని సందర్భాల్లో తెలియక చేస్తున్న వాటిని దేవుడు ఎంతగానో కరుణిస్తున్నాడండి. సౌలు లాంటి వాడు ఎంత కఠినమైన కార్యక్రమాలు చేసినా పౌలు ఒప్పుకుంటున్నాడు, నేను తెలియక అవిశ్వాసంతో చేశాను కాబట్టి దేవుడు నన్ను కరుణించాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన విశ్వాస జీవితంలో తెలియక చేసిన వాటన్నిటిని కూడా దేవుడు ఎంతగానో ఏం చేస్తున్నాడు తెలుసా? కనికరించి కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు తెలుసా? కనికరించేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి మీరు చదవండి, పోనీ అలా అర్థమవుతుంది. నేను పరిశుద్ధుడిని కనుక. ఓకే, 16వ వచనం అని అక్కడ ఉంది కాబట్టి 16వ వచనం అనుకోండి. కాగా
మీరు విధేయులకు పిల్లలై ఎప్పుడండి? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. సమస్త ప్రవక్తని యందును పరిశుద్ధులై ఉండుడి. అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? మీ పూర్వపు అజ్ఞాన దశలో. ఆమేన్. ఏంటండి? మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వపు అజ్ఞానపు దశలో ఏం చేశారట? వారి ఆశలను అనుసరించి నడిచేసుకున్నారు. ఎందుకంటే అజ్ఞానపు దశ. ఆమేన్, హల్లెలూయా. పూర్వం ఏం తెలీదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవుడు మనకేమి ఇచ్చాడు తెలుసా? జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం తెలుసా? యేసు అను జ్ఞానం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు అజ్ఞానపు దశలో ఉన్నప్పుడు, తెలియక ఉన్నప్పుడు, మనం చేసిన అపరాధములన్నింటినీ కూడా క్షమించి, మనల్ని కనికరించి, కృప చూపించి, ఆయన పరిచర్యకు, ఆయన రక్షణను మనల్ని నియమించి, నమ్మకస్తులుగా ఎంచి, మనల్ని బలపరిచి, ఈరోజు ఆయన పరిచర్యలో మన అందరిని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం తెలియక చేశాము కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? కనికరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సమయోచితమైన సహాయం కొరకు నిశ్చయముగా ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం పొందుకోమంటున్నాడు. మీరును మీ అధికారులను తెలియక మీరు ఆయన సిలువేయండి అని ఆయన మీద కేకలు వేశారు మీరందరూ కూడా. అయినప్పటికీ కూడా మీరు తెలియక చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా చేశారని వాళ్ళందరూ కూడా తెలియక చేశారు. కాబట్టి ఈ రోజున తెలియక ఆ దేవుని నీతిని అనుసరింపక, తెలియక అజ్ఞానములో, ఆ పూర్వపు అజ్ఞానపు జీవితంలో చేసిన వాటి అన్నిటినీ కూడా యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? క్షమించారు. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు వారు పలికిన మాటలు మనం ఏం చూస్తాం తెలుసా? ప్రభా వీడు ఏం చేశారో. ఆమేన్, హల్లెలూయా. తెలిసి చేశారు, తెలియక చేశారా? యేసుప్రభు ఏమంటున్నారు? పాపం వీళ్ళు తెలియక తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. ఈ వాక్యం చదువుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. దేవుడు చూసి చూడనట్లుగా మనల్ని ఏం చేశారట? వదిలేశాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పూర్వపు అజ్ఞాన కాలమున తెలియక చేసినప్పుడట, తెలియక ద్రోవ తప్పిపోయినప్పుడట దేవుడు ఏం చేశారట? మనం కూడా ఏం చేయాలి? చూసి చూడనట్టు వదిలేయాలి. దేవుడు కూడా అలాగా పాపం తెలియక చేసేస్తే చూసి చూడనట్టు వదిలేశాడట. పర్లేదులే, పోలే, తర్వాత మారుతాడులే, తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాడులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనసు పొందవలనని మనుషులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించడం అంటే తెలుసు, ఇట్స్ ఆర్డర్. అందరూ మారు మనసు పొందాలని ఆర్డర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ కాలంలోకి వచ్చేసాం? జ్ఞాన సువార్త అందరికీ తెలిసిపోయింది. యేసుప్రభు ఎవరో అందరికీ తెలిసిపోయింది. ఆయన రక్షణ గురించి తెలిసిపోయింది. గ్రంథము చెప్తుంది, పరిస్థితులు చెప్తున్నాయి, సమస్తం కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన గురించి పరిపూర్ణమైన జ్ఞానమును పొందుకోవడానికి సమస్త అవకాశములు దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, ఖచ్చితంగా అందరూ అంతటా ఏం పొందాలి? మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, మన ప్రధాన యాజకుడు ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే, తెలియక మన శరీర బలహీనతల్లో త్రోవ తప్పిన వారై ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మీద ఎలాంటి వాడై ఉన్నాడు తెలుసా?
కనికరించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రియ సహోదరులైన వారు, సహోదరులైన వారు, లేదా ఎవరైనా వారు మన జీవితంలో తెలియక, అజ్ఞానము చేత తెలియక ఏదో ఒక పొరపాటున, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, మేబీ ఉద్దేశపూర్వకంగా చేస్తే దేవుడు చూసుకుంటాడు, అది సెకండరీ, అది మనం పక్కన పెట్టండి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేస్తే, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే దేవుడే కార్యాన్ని చూసుకుంటాడు, అది వేరే విషయం. ఒకవేళ అజ్ఞానముతో తెలియక పని చేస్తే మనం ఏం చేయాలంటే నిశ్చయముగా వారిని కనికరించుదుముగాక. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి, కొన్నిసార్లు కొన్ని అవసరాలను బట్టి, కొన్నిసార్లు కొన్ని యొక్క మానసికమైన ఒత్తిడిని బట్టి, శరీర బలహీనతలను బట్టి, వాట్ ఎవర్ ఇట్ కేస్, ఇన్ ఎవ్రీ కేస్, ఒకవేళ తెలియక చేసేస్తే మనం తిరిగి ఆయన పాదాల దగ్గరికి వస్తే, ప్రభా మేము తెలియక ఈ పరిస్థితిలో పడిపోయాం, తెలియక ఆమేన్, హల్లెలూయా, తెలియక మాకు తెలియదు, నిజంగా మాకు అర్థం కాలేదు, నిజంగా మాకు తెలియలేదు, అందుకని మేము ఈ తప్పు చేసేసాం, అందుకని ఈ పరిస్థితులకు దూరం అయిపోయాం, తెలియదు నాయన, అందుకే మిమ్మల్ని దూషించాం ప్రభా, అందుకే పరిచర్యను దూషించాం ప్రభా, అందుకే అలా చేసాం ప్రభా, ఇలా చేసాం ప్రభా అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట, మనకు కనికరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన విశ్వాస జీవితంలో మనం కూడా అనేక సందర్భాల్లో దేవుని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలియక అర్థం కాక అజ్ఞానంలో ఉన్నట్టుగా మనం ఉన్నట్లయితే, నిశ్చయంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఆమేన్, హల్లెలూయా, నిశ్చయంగా దేవుని చేత కనికరించబడి, ఆయన పరిచర్యకు నియమించబడి, నమ్మకస్తులుగా ఎంచబడి, ఆయన చేత బలపరచబడుదుముగాక.